హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాకినాడ జిల్లాలోని తాడిపర్తి గ్రామంలో ఉన్న సుబ్రహ్మణ్య షష్ఠి ఎలా జరిగిందో అక్కడి దేవాలయ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేమైతే షష్ఠి ముందు రోజే బయలుదేరాము. ఇంకా మా ఊరి చివరన ఉన్న మరడమ్మ తల్లిని దర్శించుకుని మా జర్నీని అయితే స్టార్ట్ చేశాము. మా ఇంటి దగ్గర నుంచి 3కి స్టార్ట్ అయ్యాము. తాడిపత్రి వెళ్ళేసరికి 6 అయ్యింది. ఈ విలేజ్ హైవేకి రైట్ సైడ్లో ఉంటుంది. హైవే నుంచి 6 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే తాడిపత్రి విలేజ్ అనేది వస్తుంది. ఈ విలేజ్ దేవాలయాలకి, చీరలకి చాలా ప్రసిద్ధి అండి. ఇక్కడ ఉప్పాడ, తాడిపత్రి చీరలు చాలా బాగుంటాయి. ఈ విలేజ్లో మనకు అన్ని రకాలైన హ్యాండ్లూమ్ శారీస్ దొరుకుతాయి. తాడిపత్రి ఊరైతే ఇలా ఉంటుందండి. ఇక్కడ పత్తిని బాగా పండిస్తారు. ఇక్కడ రైస్ మిల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఊళ్ళోకి అయితే ఎంటర్ అయిపోయాము. తాడిపత్రి షష్ఠి మహోత్సవాలకి సెట్టింగ్స్ అయితే చాలా బాగా వేశారు. ఇంకా టెంపుల్ దగ్గరకు వెళ్ళి పంతులు గారిని నెక్స్ట్ డే ఎన్ని గంటలకు రావాలో అడిగి తెలుసుకుని పిఠాపురం అయితే వెళ్ళాము. అక్కడ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 3కి స్టార్ట్ అయ్యి తాడిపత్రి అయితే వచ్చేసాం. షష్ఠి రోజున తాడిపత్రి విలేజ్ని లైటింగ్స్తో ఇలా డెకరేట్ చేశారు. విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా అర్ధనారీశ్వర విగ్రహం అయితే కనబడుతుంది. చుట్టూరా కోనేరులా ఉండి మధ్యలో ఇలా అర్ధనారీశ్వరులు ఉంటారు. అర్ధనారీశ్వర విగ్రహం పక్కనే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలసిన ఈ ప్రదేశంలో ఒక వింత జరిగింది. అది ఏమిటంటే, ఒక సాధువు నిరంతరం ఇక్కడ ఉన్న తాటకంలో స్నానం చేసి రోజు స్వామివారికి పూజలు చేసి విధులు నిర్వహించేవారట. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఆ సాధువును ఒక పశువు తొక్కడం వల్ల ఆ సాధువు అయితే మరణిస్తారు. అప్పుడు ఆ సాధువుకి అక్కడే దహన సంస్కారాలు చేశారట. ఆ ప్రదేశంలోనే అక్కడ పుట్టలు వెలిశాయి. ఆ పుట్టలు ప్రతిరూపంగానే అక్కడ శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని అయితే కట్టారు. ఆ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల శుభమంగళకరమైన ప్రేమానురాగానికి గుర్తుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించారు. దేవసేనాధిపతిగా సకల దేవగణాల చేత పూజలందుకున్న దైవముగా కుమారస్వామిని అయితే ఆరాధిస్తారు. శివాంశ సంభూతినిగా తారకాసుర సంహారం కోసం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో షష్ఠి నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు జన్మించారు. ఇంకా అలా లోపలికి వెళితే అక్కడ మనకు అపర్ణాదేవి దేవాలయం ఉంటుంది. మనకి ఎటువంటి దోషాలు ఉన్నా ఈ అమ్మవారిని దర్శించుకుంటే మన సమస్త దోషాలు పరిహారం అవుతాయని భక్తుల నమ్మకం. ఇక చరిత్రలోకి వెళితే, ఒకరోజు ఈ ఆలయ పూజారి కల్లోకి అమ్మవారు దర్శనమిచ్చి నన్ను పూజించిన వారికి సర్వ దోషాలు నివారణమవుతాయని, ముఖ్యంగా కుజదోషాలు నివారణమవుతాయని చెప్పారట. పూజారి కళలో దర్శనమిచ్చిన అమ్మవారి రూపురేఖలతో ఒక చిత్రాన్ని చిత్రించి పూజలు చెయ్యగా విశేష ఫలితాలు వచ్చాయని భక్తులు చెబుతారు. ఇదంతా అమ్మవారి మహిమగా భావించి గ్రామస్తులు దాతల సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మవారి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు. షష్ఠి రోజున కాబట్టి అపర్ణాదేవి గుడి వీడియోనైతే తీయలేకపోయానండి. ఇక షష్ఠి రోజున ఉదయం నుంచే భక్తులు ముందుగా ఏర్పాటు చేసిన పుట్టలలో పాలను పోయడం ప్రారంభించారు. నాగుల చవితి రోజునే కాకుండా షష్ఠి రోజున కూడా ఇలా పుట్టలో పాలను పోస్తారు.
ఇంకా డే వ్యూ అయితే ఇలా ఉంటుంది. షష్ఠి రోజునే స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించి దేవసేనతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం అయితే జరుపుతారు. ఇక్కడ మీరు చూస్తున్న రావి చెట్టుకైతే ఒక ప్రత్యేకత ఉంది. సంతానం లేని వారు షష్ఠి రోజు తెల్లవారుజామునే స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకొని ఒక నారచీరను స్వామివారికి చూపించి ఆ నారచీరను కట్టుకొని కటిక ఉపవాసంతో స్వామివారి గుడి వెనకాతల ఉన్న గుడిలో ఒక రోజంతా ఉండి మరుసటి రోజున 3 గంటలకు నిద్రలేచి ఎదురుగా ఉన్న కోనేరులో స్నానమాచరించి పక్కనే ఉన్న పుట్టకు 3 బిందెల నీళ్లను అక్కడ రావి చెట్టు కింద ఉన్న జంటనాగులకు 9 బిందెల నీళ్లతో అభిషేకించి వాటిని పూజించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ముడుపు కడితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ దీక్షను చేయడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సంతానం లేని వారు ఈ దీక్షనైతే చేస్తారు. ముందు సంవత్సరం దీక్షను చేసిన వారంతా వారికి సంతానం కలిగితే ఇలా తాము పుట్టిన పిల్లలను తీసుకుని వచ్చి అక్కడ ఉయ్యాలలో వేసి తాము మొక్కుకున్న మొక్కులనైతే తీర్చుకుంటారు. ఇంకా రాత్రి అయ్యేసరికి తాడిపత్రి గ్రామం అంతా భక్తులతో కిటకిటలాడిపోయింది. స్వామివారి కళ్యాణం అయిన తరువాత క్రాకర్స్ని అయితే కాల్చడం స్టార్ట్ చేశారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేనంత బాగా ఈ షష్ఠినైతే చేస్తారు. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.